మనం ఇందాక వీడియోలో దీనివల్ల నోట్లో క్యాన్సర్ వస్తుంది అంటే స్మోక్ చేయటం వలన లేకపోతే గుట్కాలు పాను ఇది తినటం వలన వస్తుందని చెప్పాను. ఇప్పుడు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు తెల్ల మచ్చలు వస్తాయి నోట్లో అని చెప్పాను. తెల్ల మచ్చలు ఏంటంటే అది ల్యూకోప్లేకియా అంటాం. ల్యూకోప్లేకియా అంటే తెల్ల మచ్చలు. అక్కడికి వచ్చినప్పుడు కనుక మనం ఏదైతే తీసుకుంటున్నామంటే ఈ స్మోకింగ్ అని కానీ ఈ పాన్ని కానీ ఇవి మానేస్తే అది కంప్లీట్గా నార్మల్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ టైంలో మీరు మానకుండా అది కంటిన్యూ చేస్తే మీకు ఈ క్యాన్సర్ కంటిన్యూ అయిపోయి తర్వాత మీ నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళిన కొద్దీ ట్రీట్మెంట్ కష్టం అవుతుంది. తర్వాత దానివల్ల మీకు ఇబ్బందులు కూడా అవుతాయి. ఎందుకంటే నాలుక కట్ చేయటం అని రేడియేషన్ ఇవ్వటం అని అవి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యాన్సర్కి నేను బాగైపోయాను అని చెప్పి మళ్ళీ స్మోక్ చేస్తుంటారు. అలా చేస్తే కనుక ఏమవుతుందంటే ఈ రేడియేషన్ అది ఇచ్చినప్పుడు మన టిష్యూస్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ స్మోక్ చేయటం మళ్ళీ గుట్కాలు తినటం ఇవి కనుక చేస్తే అప్పుడు మన ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే మల్టిప్లై అవుతుంది. అంటే క్యాన్సర్ గ్యారంటీగా వస్తుంది. మళ్ళీ మామూలుగా వచ్చేదానికి 3 to 4 ఫోల్డ్ ఎక్కువ వస్తుంది. సో ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా ఇవన్నీ మానేయాల్సి ఉంటుంది.